కత్తి లేదు. మెల్లగా గోయి. అదే మరి ఎక్స్ట్రా అంటే ఏమండి ఇదిగో ఇక్కడ కనిపించట్లేదా? నాకు ఇవాళ ఆవిడ వారం రోజుల నుంచి పంపి చెబుతాంటే మాకు ఒళ్ళు కొవ్వెక్కండి గమ్ముని పట్టించుకుంటలేదండి నెంబర్ పంపడానికి. ఇంటి నెంబర్ అది పంపానండి. బంగారులో మటన్ బిర్యానీ అండి. ఇవాళ వీడు కూడా వచ్చేసాడండి, తినిపోతాడు ముందే వచ్చేసాడు. ఓకే, ఇవాళ ఎందుకున్నాం ఇంత టైం అయిపోయిందండి. ఆ బంగారు తల్లి అసలు ఎంత మంచి మనసు చూడండి. అయ్యో అయ్యా, కన్న బిడ్డ కూడా నన్ను డబ్బులు అడిగేదండి. అమ్మ మీ బిర్యానీ తెప్పించుకుంటున్నావు, డబ్బులు ఇవ్వే, నీ దగ్గర ఉన్నాయి కదా డబ్బులు ఇవ్వని ఇదండి. అమ్మ నా బిర్యానీ నా డబ్బులే అమ్మ అనేసి 100 ఇచ్చేదానండి. అలాంటిది చూడండి ఏ కన్న తల్లో బిడ్డో చూసారా. మనసు అంటే అలా ఉండాలండి. మానవ జన్మగా ఉన్నప్పుడు మనకి మంచి మనసు అండి. ఇదిగోండి ఫస్ట్ కుంభకర్ణి కండి. ఫస్ట్ కుంభకర్ణి అమ్మ ముక్కలు అడిపోయినాయి. అయ్యయ్యయ్య అయ్యయ్యయ్యయ్య తినకనుకో నువ్వే తినలే. అయ్యయ్యయ్యయ్య ముక్కలు ఏమిటి? మటన్ బిర్యానీ అంటే తక్కువ వస్తాయి. 3 ముక్కలు వేస్తాడా? మటన్ బిర్యానీ ఎక్కువ ముక్కలు ఉండవు. చికెన్ బిర్యానీ కాదు. చాలు అను. నేను చాలు అని ఎప్పుడు అన్నాను తిండి దగ్గర. సిగ్గుండాలి నీకు. నీకు సిగ్గు అనేది లేదు అసలు. ఇప్పుడు పెట్టినప్పుడు శుభ్రంగా తినాలి. హ్యాపీ. అబ్బా ఆ తల్లి ఆయువారోగ్యాలతో 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. మా అలాంటి పేదవాళ్ళకి ఇలా ఫుడ్ పెడతా ఉండాలి. చూసారా? నువ్వు పెద్దనివా? పెద్దాన్ని మరి ఆవిడ కాడికి నేను పెద్దాను కదా. ఏమండి ఆడికి 2 ముక్కలు పడినాయండి. మళ్ళీ వేసాక మనం తీసుకోకూడదు కదండి. పోనీ ఏం పర్లేదు తీసుకో. ఇంకెందుకు ఓవర్ యాక్షన్ వద్దు. తిను. నాకేం అక్కర్లేదు. వేసుకో అంటే వద్దు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయక. అమ్మో ఈ వీడియో ఉన్నది నన్ను మాట్లాడుతానండి వాడు. కనుక వేసుకో, నిజంగా వేసుకో. నాకు వద్దమ్మా, తిను, ఏమి పర్లేదు తిను. దేవుడు వేయించండి. ఆ బిడ్డ నాకు పెట్టింది, నేను మీకు పెడతాను. తిను. పెరుగు వేసుకో. వద్దు, పెరుగు ఇప్పుడు వేసేసుకోనా? యాక్షన్ చేయకు మరి. మటన్ బిర్యానీలో పెరుగు తింటే చాలా టేస్ట్ ఉంటుంది కనుక. ఆ తెల్లండి ఆయి వారిగిలతో ఫ్యామిలీ అంతా నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలండి. వాళ్ళ భార్య భర్తలు కూడా పసుపు కుంకాలతో ఆవిడ నిండు 100 ఏళ్ళు చల్లనా దేవుని ఎంతో మంచిదండి. 2 సంవత్సరాలకి ఆవిడకి బాబు పుట్టాలండి. ఓకే, 2 సంవత్సరాలు ఆగు, నీకు బాబు పుట్టకపోతే అడుగు నన్ను. ఓకే, ఆయి వారిగిలతో నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండి ఫుడ్ పెడితే ఎంత మంచిదో తెలుసమ్మా. అలాగానే నేను దీవించాను. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి. ఒక బంగారు తల్లి నాకు ఆర్డర్ పంపారండి. వారం రోజుల నుంచి ఆవిడ అడుగుతున్నారు. ఏం పంపారు? బిర్యానీ. నువ్వు మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు ఆర్డర్ అన్నావు. మనం నత్తి వస్తుంది పని పోయినందుకు. ఓకే, అందుకు అడిగా ఏంటిది అది అని అడిగా. మధ్యలో నువ్వు ముడ్డుకి వెళ్ళకు అని చెబుతున్నాను నేను. ఓకే కానీ కొమ్ము ఆవిడ బంగారు తల్లి నాకు చక్కగా పంపారు. ఈ పినాసుడు సరిగ్గా రెడీగా వచ్చేసాడండి. టైంకి వచ్చేస్తాడండి వీడు. నాకు అర్థమైపోయిందండి. పోనేలేండి, టైంకి వచ్చిన వాళ్ళు చుట్టాలు మన చుట్టాలు. ఓకే, ఆ తల్లి ఆయువర్గులతో బాగుండాలండి. నేను సంతోషం పట్టలేకపోతున్నానండి. ఇగోనండి ఇద్దరికే. ఓకే, నా ప్లేట్ ఆడ పెట్టు. నీ ప్లేట్ అక్కడ పెట్టుకుని నేను తినేస్తున్నానా? తిను. కొమ్ము టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఆ తల్లి బంగారు తల్లి కన్న బిడ్డ కూడా నాకు ఇలా దేవుడికి పెట్టు తీసి. నీకు అదే సాయితో చెబుతున్నాను. ఓవర్ యాక్షన్ అయితే నువ్వు చేయకు. నా దగ్గర చాలా కోపం వచ్చేస్తుంది. నేను దేవుడికి పెట్టాక నువ్వు పెట్టు అంటున్నావేంటి? పెట్టినావా? ఫస్ట్ నీ దేవుడికి పెడతాను ఎప్పుడు. నేను చూడలేదులే, నాకు కళ్ళు కనిపించలేదు. కళ్ళు కనిపి యాక్షన్ అది ఇక్కడున్నాయి. తాగు. బెంగళూరు బుజ్జమ్మండి నాకు బిర్యానీ పంపారండి. ఆర్డర్ మళ్ళీ ఒక హ్యాండ్ బ్యాగ్ అండి. ఈ నల్లోడు అన్నాడు, ఏంటి ఇంతకమ్మా హ్యాండ్ బ్యాగ్ పోయిందమ్మా అంటే, పోనీలే నాయన అన్నాను నేను. ఆ మాటకు ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా వస్తుందండి 4-5 రోజుల్లో. ఓకే, హ్యాపీగా ఉండాలండి తల్లి చక్కగాని. ఓకేనండి, బిర్యానీ అండి సూపర్ ఉన్నదండి. యథార్థంగా చాలా బాగుందండి. ఆ తల్లి చూడు వారం రోజుల నుంచి అడుగుతున్నారు. మనకు ఒళ్ళు కొవ్వెక్కి ఇవ్వలేదు. నేను చూడమంటే నువ్వేమో నాటకం. మటన్ బిర్యానీ ఇప్పటివరకు ఎన్నిసార్లు తిన్నావు? నేను తక్కువ. చికెన్ బిర్యానీ ఎప్పుడైనా 100 కదా. నువ్వు నేను 80 ఏంటంటే ఎన్నిసార్లు ఇప్పించాను? నేను నిన్నేమో అడిగినా ఎన్నిసార్లు తిన్నావు అని అడిగినా. నువ్వు తిన్నావు కదా. నేను ఎన్నిసార్లు తిరిగినావు? నేను తిన్నాం. నువ్వు నేను తిన్నావు. ఓకే, నువ్వు ఎన్నిసార్లు తిన్నావు అని అడిగినా. చిన్నప్పటి నుంచి 2-3 సార్లు. నెలకు 2-3 సార్లు. ఆ విధంగా వేసుకుంటే నీకు ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఎన్నిసార్లు తిన్నావు? తృప్తిగా నన్ను తిన్నాయి. బెంగళూరు నుంచి ఆర్డర్ చేసింది ఆవిడ. చాలా సంతోషం అండి.
బంగారు తల్లి ఆ తల్లి ఎవరికన్నదో చూసావా? నాకు విచిత్రం చూడండి, ఆడికి 2 ముక్కలు పడ్డాయండి, నాకు 1 ముక్క పడ్డాను. ఇంక నేను ఏమనుకోని చెప్పండి అసలు. వేసుకోమ్మ తల్లి, ఊరక దిష్టి పెట్టకు. నేను ఏడవనండి, అసలు చెబుతున్నానండి. అలాగే ఆడికి తిని తంతసీరు ఉన్నదండి, తిను, నాకు కూడా అరగదు అంత, నాకు 1 ముక్క చాలు. ఓకే, ఇంకెలా చూపించి తిను తుమ్ము. బెంగళూరు నుంచి ఆర్డర్ ఇచ్చారండి బంగారు తల్లి. ఓకే, బిర్యానీ సూపర్ ఉన్నదండి. ఆ తల్లి మంచి మనసులాగా బిర్యానీ కూడా చాలా బాగుందండి. మాలాంటి పేదలు బిర్యానీ ఇది ఎంతండి? మీరు విడిగా ఇక్కడ ఉంటే 250 చెబుతాడండి, ఇది 200 అండి. ఆడికో 100 నాకు 100 కరెక్ట్గా పెట్టండి ఇద్దరికి కూడా. ఆడి మగపిల్లాడు కదా, కొడుకు కదా, కొంచెం ఎక్కువ పెట్టండి. ఒకసారి మగపిల్లాడు అంటది, ఒకసారి చుట్టం అంటది, ఒకసారి ఫ్రెండ్ అంటది, ఒకసారి కొడుకు అంటది. మా ఇంటి దొబ్బింది. ఏవైనా అంతే. అది ఇవ్వట్లో చాలండి ఈ జన్మకి, ఈ నెలకి ఈ పూటకి ఈ పూటకి కూడా కదండి, ఈ నెల అంతా నాకు హ్యాపీ చాలండి. వాటర్ బాటిల్ కొన్నావా? కొనలేదు, ఎత్తుకొచ్చాను ఎక్కడి నుంచి అన్న. నిన్న బస్సులో లేదా, తాగలేదు, తెచ్చుకున్నాను. నేను అడిగింది అదే, వాటర్ బాటిల్ ఇంట్లో కనిపించలేదుగా, ఈ రోజు కనిపిస్తుంది కదా. నువ్వు అలాగే ముడ్లోని ఇలా పుల్లెడతావు, నువ్వు నాకు సురుక్కుమంటది, అప్పుడు నేను డైలాగ్ వేస్తాను. నేను నీకు నా మాటలు నీకు నచ్చట్లా, అర్థం కావట్లా. నేను వాటర్ బాటిల్ కొన్నావా అన్నా, అంటే కొన్నానన్నా, నేను కర్నూలు నుంచి వస్తా బస్సులో కొనుక్కున్నా, వాటర్ తాగుదామని తీసుకున్నా, అది ఇప్పుడు ఉపయోగపడ్డది అని చెప్పాలే కానీ పుల్ల పెట్టినో అది పెట్టినో ఇది పెట్టినో ఇది తప్ప వేరే మాట రాదు నీకు. సూపర్ ఉందండి బిర్యానీ, జన్మ ధన్యం. వాటర్ ఎలా ఉన్నాయి? పిచ్చిదాన్ని చేయకి నన్నే, నువ్వు ఆపే, ఇంక సెల్ ఆపే. ఇక్కడ నీ ఫోన్ తో కూడా తెస్తున్నా, కనిపించట్లేదా? నాది కనిపించట్లేదా? ఆపే, హ్యాపీగా తిను, వేరు వేరు ఫుడ్ తింటాలే. ఓ నేను చాలా సార్లు తిన్నా. అప్పుడు నీ పడాయి మండిపోను, ₹1 ఖర్చు పెట్టినాడు, నువ్వు చాలా సార్లు తిన్నావా నాకు తెలుసు. నా దగ్గరకు వచ్చాక నువ్వు బాడీ ఎలా పెంచావో అందరికీ తెలుసు. అంటే నేను మటన్ బిర్యానీ నా లైఫ్ లో తినలేదు అనమాట. అయితే నేను తినలేదని నేను అన్నాను, కానీ నేనే తినలేదు తక్కువ. అంటే నువ్వే తినలేదు కానీ నేను తినలేదు అనమాట. కనుక యాక్షన్లు చేయొద్దు కనుక చెబుతున్నా. నేను రియలే మాట్లాడుతాను ఇప్పుడు. నువ్వు యాక్షన్లు చేయొద్దు, చెల్లలేకపోతే ఒకలేక చేయలేదు. నువ్వు యాక్షన్లు చేయొద్దు, తిను. ఏంటో ఇవాళ బిర్యానీ బాలేదా? బిర్యానీ బాలేదా బిర్యానీ అని అడిగా. సర్లే మింగు ముందు మింగిన తర్వాత మాట్లాడదు. మా అమ్మగారికి ఉన్నది ముద్ద అడ్డు పెట్టడం తెలుసా? మా 6 లెక్క చెల్లికి వచ్చేసింది. ఆ ముద్ద దిగే వరకు అటో ఇటో గట్టో బతకడం అంతే, అలా అనిపిస్తుంది. కానీ సాపు ఓకే, చాలా బాగుంది. తిన్నైనా తింటున్నా కానీ లైవ్ పెట్టమన్నారు ఆవిడ. మాట్లాడకమ్మా తినేటప్పుడు, నువ్వు సైలెంట్ కూర్చో, అరవకు. నా సెల్ ఇచ్చే లైవ్ పెట్టుకుంటా, పెట్టుకో. ఏదో